నాగ చైతన్యకు ముందు శోభిత ఎఫ్ఐఆర్ నడిపింది ఎవరితోనూ తెలుసా? టాలీవుడ్ లో ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ గా ఉందంటే అది నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరూ కూడా రూమర్స్ నిజం చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. నిశ్చితార్థం సైలెంట్ గా ఎవరికి ఏ మాత్రం తెలియకుండా సైలెంట్ గా జరిపించేశారు. ఎంగేజ్మెంట్ అయ్యాక 2 ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ నాగార్జునాయే రివీల్ చేశారు. నాగ చైతన్య, శోభిత ఇద్దరితో కలిసి ఉన్న ఫోటోను నాగార్జున షేర్ చేశారు. అయితే ఇవాళ ఉదయమే నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆగస్టు 8 గురువారం ఉదయం 9:42 ఈ వేడుక జరిగినట్లు తెలిపారు. వీరిద్దరూ కలిసి చాలా సందర్భాల్లో కనిపించారు. కలిసి విదేశాలకు వెళ్లారు. అక్కడ చైతు, శోభిత తిరిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే అప్పట్లో శోభిత కూడా వీటిపై స్పందించింది. మా మధ్య అలాంటిదేం లేదని చెప్పేసింది. అయితే నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ అనగానే ఇప్పుడు అంతా శోభిత గురించి సెర్చ్ చేయటం ప్రారంభించారు. శోభిత ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చదువుకుంది? ఇంతకు ముందు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇలా రకరకాలుగా ఆమెకు సంబంధించిన వివరాల్ని ఆరా తీస్తున్నారు. శోభిత మన తెలుగు అమ్మాయి. పుట్టింది గుంటూరు జిల్లా తెనాలిలో, పెరిగింది అంతా వైజాగ్లోనే. ఆమె 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో 2వ స్థానాన్ని సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది. ఆమె సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసింది. శోభిత ధూళిపాళ్ల 1993 మే 31న పుట్టింది. తండ్రి వేణుగోపాలరావు, తల్లి శాంతారావు. శోభితాది బ్రాహ్మణ కుటుంబం. ఆమె విశాఖపట్నంలో లిటిల్ ఏంజల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో చదివింది. శోభిత ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజ్లో కామర్స్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. ఆమె సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలో కూడా శిక్షణ తీసుకుంది. శోభిత ధూళిపాళ్ల 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0లో తొలిసారిగా నటించింది. అడవిశేష్ హీరోగా మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాళ్ల కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమా 2022 జూన్ 3న విడుదలయ్యి మంచి సక్సెస్ అందుకుంది. అయితే అదే ఏడాది శోభిత నాగ చైతన్యతో ఎఫ్ఐఆర్ ప్రారంభించిందని టాక్. అప్పటికే చైతుకు సమంతతో విడాకులయ్యాయి. నాగ చైతన్యతో రొమాన్స్ చేయడానికి ముందు శోభిత ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ సహ వ్యవస్థాపకుడు ప్రణవ్ మిశ్రాతో లింక్ చేయబడింది. వారు 2019లో ఒక ఫ్యాషన్ ఈవెంట్ లో కలుసుకున్నారని, క్లుప్తమైన కానీ గుర్తించదగిన సంబంధాన్ని ఆస్వాదించారని చెప్పబడింది. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ చివరికి విడిపోయారు. మొత్తం మీద బిగ్ ఫ్యామిలీకి కోడలిగా వెళుతూ ఉండడంతో అభిమానులు మాత్రం హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. అటు సమంత ఫ్యాన్స్ మాత్రం శోభిత చైతన్యపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు నాగ చైతన్య మాజీ భార్య సమంత మాత్రం వీరిద్దరి ఎంగేజ్మెంట్ పై మాత్రం స్పందించలేదు. సోషల్ మీడియాలో కూడా ఇంతవరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు.